గోదాముల నుండి తీసుకుపోయేదాకా రైతు బాధ్యతేనా? అది ఒక్కటి క్లియర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కాట పెట్టారు, కాట పెట్టి వాళ్ళు తీసుకుంటే వాళ్ళదే బాధ్యత తెచ్చారు. ఇక్కడ రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు ఇక్కడ కాట పెట్టంగానే మీకు డబ్బులు అకౌంట్లో పడుతున్నాయా, అక్కడ గోదాంలో దిగిన తర్వాత పడుతున్నాయా? డిఎం మార్కెట్ గారు వస్తారు, వచ్చిన తర్వాత ఒకసారి అది ఆ విషయం నాకు తెలియదు. అది చెప్పండి. మేము ఇక్కడ పెట్టుకొని 20,000 బస్తాలని కాంట పెట్టుకొని ఉన్నారు. ఇవాటి వరకు నెల 15-20 రోజులు అవుతుంది. ఇవాటి వరకు పైసా పడలేదు. అది రైతుదే బాధ్యత అనేటువంటిది మార్పిడి వాళ్ళు చెప్తున్నారు. రైతు బాధ్యత అయితే ఎందుకు కాట పెట్టిన ఆ మొక్కజొన్నలు ఎవరికి నష్టపరిహారం ఇస్తారండి? మాకి మీరు ఒక మాట చెప్పి అయిపోతుంది. ఇప్పుడు తడిచినాయి, వాటికి ఎవరు ఇస్తారు నష్టపరిహారం? మార్కెట్ వాళ్ళు వస్తారు. మార్కెట్ ఫేర్ వాళ్ళు కాదండి, మీరు ఎంఆర్ఓగా మీరు తీసుకోవాల్సింది అధికారిగా వాళ్ళతో మాట్లాడాలి, కలెక్టర్ తో మాట్లాడండి. మీరు మాట్లాడితేనే వాళ్ళు పంపిస్తున్నారండి. వాళ్ళు పంపిస్తే మాకేం ఉపయోగం అండి? అప్పటిదాకా మేము కూర్చొని ఉండాలా? కూర్చోమనట్లేదు, వస్తున్నారు. ఎప్పుడు వస్తారు? జాయింట్ కలెక్టర్ గారు ఎందుకు రావటాలి? ఎన్నేళ్ళు అవుతుంది? కలెక్టర్ గారు ఎందుకు రావట్లేదు? ఎన్నేళ్ళు కూర్చోవాలి? ఇట్లా రైతు ఎందుకు నష్టపోవాలి? ఇప్పుడు మీరు అక్కడ ధరలు ఇవ్వండి అని అంటారు, అక్కడ నుంచి మళ్ళీ రైతు ధరలు ఇస్తాడా? మీరు ధరలు ఇచ్చుకోవాలి. ట్రాక్టర్లు ఎవరు పెడతారు? వాటికి కూలి ఎవరు ఇస్తారు? వాటికి డీజిల్ ఎవరు ఇస్తారు? వాటికి మళ్ళీ తిరిగి అమాలి ఛార్జ్ ఎవరు ఇస్తారు? ఈవెన్ రైతు భరిస్తాడా? రైతుకి ఏం సంబంధం? మార్కెట్లోకి మీరు తీసుకున్న తర్వాత, కాటా వేసుకున్న తర్వాత అన్ని రకాలైనటువంటి బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత మీది, ప్రభుత్వానికి. మీరు మామూలు అధికారి మాట్లాడతారు ఏందండి? మీరు ఎంఆర్ఓ గారు మాట్లాడండి, మీరు మాట్లాడి మాకు చెప్పాలి. ఏమంటే చెప్తే అప్పుడు మాదేదో మీరు నిర్ణయించుకుంటాం. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు తీసుకోవాలండి నిర్ణయం. కాదండి, మీకు సంబంధించింది అంటే మీరు అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్ బాధ్యత. మార్కెట్ వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు ఇప్పుడు మరి మీరు చెప్తారు ఈ జాతం అని?